పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అచ్చెన్నకు అచ్చిరాని వ్యవసాయ శాఖ, రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? అన్నదాత సుఖీభవ పథకం కూడా లేదా? నిధులు జమ కాకపోవడంతో అచ్చెన్న శాఖపై అస్తవ్యస్తంగా మారిందన్న కామెంట్స్. సిక్కోలు రాజకీయాలు కింజరపు కుటుంబానికి ఈనాటి ప్రస్థానం కాదు. దశాబ్దాల కాలంగా శ్రీకాకుళంలో పట్టున్న ఫ్యామిలీ ఏదైనా ఉందంటే అది కింజరపు ఫ్యామిలీ అనే చెప్పాలి. స్వర్గీయ ఎర్రంనాయుడుతో పాటు ఆయన వారసుడు, ఆయన తమ్ముళ్ళు ప్రస్తుతం రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. ఇటు కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు, మరోపక్క రాష్ట్ర మంత్రిగా అచ్చెన్నాయుడు ప్రస్తుతం అధికారంలో తమ పదవుల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే అందులో అచ్చెన్నాయుడికి మాత్రం కాస్త వ్యవసాయ శాఖ అచ్చిరానట్లే అయితే కనబడుతుంది. రైతులు ఆయనపై పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారట. అలాగే శాఖల్లో కూడా కొన్ని అవినీతి మచ్చల వల్ల కూడా ప్రస్తుతం తలనొప్పిగా మారిందని అంటున్నారు. కింజరపు కుటుంబం అంటే సిక్కోలు జిల్లాలో తిరుగులేదు. ఇప్పుడు ఆ కుటుంబం నుంచి ఒకరు రాష్ట్ర మంత్రిగా, మరొకరు కేంద్ర మంత్రిగా ఉన్నారు. కేంద్ర మంత్రిగా కింజరపు రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖను చేపట్టారు. యువకుడు కావడంతో ఆయనకు ఢిల్లీలో చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. అతి చిన్న వయసులో కేంద్ర మంత్రి అయిన రామ్మోహన్ నాయుడు మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే ఇటీవల అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాద ఘటనలో కొంత ఇబ్బంది పడినా ఆయన పనితీరు విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానం లేవు. రామ్మోహన్ నాయుడుకు తెలుగుదేశం పార్టీలోని మంచి ప్రయారిటీ లభిస్తుంది. అయితే ఇదే సమయంలో రామ్మోహన్ నాయుడు బాబాయ్ అచ్చెన్నాయుడు మాత్రం మంత్రి పదవిలో ఉన్న ఆనందం మాత్రం లేదు. అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండడం ఇందుకు కారణం. అందుకు మంత్రులది ఒక ఎత్తు, అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యవసాయ శాఖ మరొక ఎత్తు. నిరంతరం ఏదో ఒక సమస్య అచ్చెన్నాయుడిని శాఖపరంగా వెంటాడుతూనే ఉంది, ఇబ్బందులు పెడుతూనే ఉన్నాయి. క్షణం తీరిక లేకపోయినా ఏదో ఒక సమస్య మెడకొచ్చి చుట్టుకుంటుంది. ఒక సమస్య నుంచి బయటపడ్డామని భావించే లోపే మరొక సమస్య వచ్చి పడుతుండడంతో అచ్చెన్నాయుడు ఊపిరి సలపకుండా చేస్తున్నాయని చెప్పాలి. సహజంగా హోంమంత్రికి కొన్ని ఇబ్బందులుంటాయి. కానీ అదేమి విచిత్రమో కానీ ఏడాది కాలంలో వ్యవసాయ శాఖ మంత్రికి వచ్చినన్ని కష్టాలు ఏ శాఖకు రాలేదంటే అది అచ్చెన్న దురదృష్టమేనని సొంత పార్టీ నేతలే అంటున్నారు. వ్యవసాయ శాఖలో మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు పనితీరుపైన కూడా ఇవి ప్రభావం చూపే అవకాశం ఉంటుందంటున్నారు. పొగాకు, మిర్చి, మామిడి పంటలకు సరైన గిట్టుబాటు రాకపోవడంతో రైతులు రోడ్డెక్కారు. దీంతో విపక్ష నేత వైఎస్ జగన్ 3 చోట్లకు మిర్చి రైతులను గుంటూరులోను, పొగాకు రైతులను పొదిలిలోను, మామిడి రైతులను చిత్తూరులోను పరామర్శించారు. దిగుబడి ఏడాది ఎక్కువ కావడంతో గిట్టుబాటు ధరలు లభించడం లేదని ప్రభుత్వం చెప్తుంది. ఖరీఫ్ సాగు ప్రారంభమైన నేపథ్యంలో రైతులు అన్ని పంటలను వేశారు. దీనికి తోడు నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించినా వానలు కూడా పడకపోవడంతో సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. వేసిన పంటలు కూడా నీరందక ఎండిపోయే పరిస్థితి వచ్చింది. దీంతో పాటు యూరియా దొరక్క రైతులు రోడ్డెక్కుతున్నారు. యూరియా కొరత కారణంగా రైతులు రైతు సేవా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. యూరియా కొరతతో రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు కూడా జమ కాకపోవడంతో మొత్తం మీద అచ్చెన్న శాఖ అస్తవ్యస్తంగా మారిందన్న కామెంట్స్ వినబడుతున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.